రివ్యూ ఆఫ్ మెన్షన్ హౌస్ మల్లేశం. ఇట్స్ నాట్ మ్యాన్షన్ హౌస్, ఇట్స్ మెన్షన్ హౌస్ మల్లేశం. ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం గైస్. అంతకంటే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మెన్షన్ హౌస్ మల్లేశం. అసలు ఇది మెన్షన్ హౌస్ అని ఎందుకు పెట్టారో నాకు తెలియలేదు. మ్యాన్షన్ హౌసే పెట్టుంటే సరిపోతుంది, అంటే ఆ కథకి సూట్ అవుతుంది. బట్ ఇది మెన్షన్ హౌస్ అని ఎందుకు పెట్టారో నాకు తెలియలేదు. మీ ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకైతే మెన్షన్ హౌస్ కన్నా మ్యాన్షన్ హౌసే సూట్ అయింది ఈ సినిమాకి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది ఏంటి, బిలో యావరేజ్ అలా లాక్ వచ్చినట్టు అని అనిపించింది సినిమా. అండ్ డీటెయిల్ గా చెప్తాను ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదు అనేది. స్టోరీ ఏంటంటే, స్టోరీ ఒక ప్లాట్ ని తీసుకున్నారు. అంటే ఏంటంటే హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం ని తగ్గించి అలా హీరోకి బాగుంటాడు, బామర్దులు కూడా పెంచేశారు. అంటే ఆ సీన్స్ ఎక్కువ హైలైట్ అయిపోయినాయి తప్ప హీరో ప్రాబ్లమ్ని దాన్ని చూపించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే హీరో ప్రాబ్లమ్ని చూపించడానికి ఎక్కువ ట్రై చేసి అక్కడ ఫన్ క్రియేట్ చేసే స్కోప్ ఉంది సినిమాలో. బట్ అది చేయలేదు వాళ్ళు. అది ప్రాబ్లం లానే చూపించి అక్కడక్కడ ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే తప్ప సీన్లు అది మెయిన్గా, అది సినిమాకే మెయిన్ ట్రాక్ అది చూపించరు. మెయిన్ ట్రాక్ కాకుండా వేరే ట్రాక్ చూపెడతా ఉంటారు సినిమాలో ఎక్కువ. అది చిరాకేస్తూ ఉంటుంది సినిమాలో. అది అడ్డంగా వచ్చి అది చిరాకేసి అది కలకబెలకం చేసేస్తూ ఉంటుంది. అది నచ్చలేదు నాకు. బట్ ఈ మెయిన్ ట్రాక్ ఏంటంటే అది చాలా తక్కువ సమయంలో ఉంటుంది. అదొకటి అల్లయింది. బట్ లాక్ వచ్చినట్టు ఏదో సినిమాని నడిపిస్తున్నారు అని అనిపించింది. వాళ్ళ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ అస్సలు బాగాలేదు. వాళ్ళ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది ఇంటికి పెట్టారు అనిపించింది అసలు ఫాదర్ ఫ్లాష్ బ్యాక్. బట్ బాగాలేదు. అండ్ కామాక్షి గారు హీరోయిన్ గారు, అదే పొలిమేర సినిమాలో ఇచ్చారు హీరోయిన్ గారు. అసలు ఆవిడ ఎందుకు తీసుకున్నారో తెలీదు. అంటే అంత కొంచెం పెద్ద, అంటే కొంచెం పేరున్న హీరోయిన్ కాబట్టి అసలు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఏంటో తెలియదు. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఎలాగంటే మన రాజాసాబ్లో ఆనంది గారిని తీసుకొచ్చి ఫస్ట్లో అసలు దేనికి పనికి రాకుండా పెట్టారు చూడు, అలాగా అసలు దేనికి పనికిరాని క్యారెక్టర్కి ఆవిడ ఇచ్చారు. సినిమా ఓవరాల్గా అయితే ఓకే, జస్ట్ బిలో యావరేజ్. అంటే చూడడానికి బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. బట్ హీరో యాక్టింగ్ అయితే అదరగొట్టేశారు. హీరో చాలా బాగా చేశారు యాక్టింగ్. హీరోయిన్ కూడా బాగా చేశారు. దీంట్లో కొన్ని సీన్స్ బాగున్నాయి. ఎందుకంటే సినిమాలో ఈ పాయింట్ మీద ఇప్పుడు నేను చెప్పాను కదా హీరోకి ప్రాబ్లం ఉందని, ఆ పాయింట్ చుట్టూ తిరిగే సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అవి కొంచెం ఫన్గా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. అక్కడ ఇంట్లో జరిగే కొన్ని సీన్స్ ఉంటుంది, ఇంకో అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి దగ్గర జరిగే సీన్స్ అవన్నీ బాగున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ బామ్మల దగ్గరికి వస్తుందో సీన్స్ అక్కడ బాగాలేదు. అక్కడ అస్సలు బాగాలేదు సీన్స్. బోర్ కొట్టేసిందండి సినిమా. అక్కడ మాత్రం బోర్ కొట్టింది. బట్ ఇక్కడైతే బోర్ కొట్టలేదు. ఈ అయితే కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసింది ఓవరాల్గా చెప్పాలంటే. ఇది నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్.